పవన్ కళ్యాణ్ వాస్తవంగా మొన్నటిసారి 100% స్ట్రైక్ రేట్ సాధించారు 21కి 21. యాక్చువల్గా మొన్న పబ్లిక్ లో విపరీతమైన ఆదరణ ఉంది పవన్ కళ్యాణ్కి. 70 సీట్లు తను గెలుచుకునేవాడు. మొత్తం గనక అన్ని పోటీ చేస్తే 70 సీట్లు గెలవడం గ్యారంటీ. కానీ 20 సీట్లతోనే సర్దుకోవడానికి 50 సీట్లు వదులుకోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుందని, ఇక్కడున్న ప్రజలు కూడా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని భావించి పవన్ కళ్యాణ్ కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నారు. అందువలనే 50 సీట్లు త్యాగం చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే నాశనమే అన్నటువంటి విషయాన్ని ప్రజలు గ్రహించాలి. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాన్ని కూడా అపవిత్రం చేసినటువంటి వాళ్ళు, బాత్రూమ్ యాసిడ్ లాంటి వాటితో అపవిత్రం చేసినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళకి ఉందని పిలుపునిస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సోదరుడు, అట్లాగే సినీ నటుడు, ఇప్పుడు ఎమ్మెల్సీ అయినటువంటి నాగబాబు.